ఆడపిల్లల పెళ్లికి ఈ బ్రతుకులకి ముడిపడి ఉంది. అది గ్రహించట్లా. ఒక ఆడపిల్ల ఒక వ్యాపారస్తుని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడట్లా, ఒక అర్చకుని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడట్లా. అసలు కొట్లో గుమస్తాలు, ఆఫీసులో క్లర్క్లు అంటే వాళ్ళకి ఇష్టమేలే. ప్రైవేట్ కంపెనీలు అంటే సాఫ్ట్వేర్ కంపెనీలే. వాళ్ళు ఎప్పుడైతే పెళ్లిళ్ళు చేసుకోవట్లేదు, వీళ్ళు ఆ ఉద్యోగాలు మానేస్తున్నారు, అట్ట వద్దనుకుంటున్నారు. వీళ్ళు ఎంత చదువుకున్నా సరే ఏంది ఉపయోగం అనేటటువంటి పరిస్థితి. అంతే కదా. ఇవాళ ఒక దాని ఏమంటారు, మన ఇంటికి వచ్చి ఏసీ రిపేర్ చేసేటటువంటి అతను రోజుకి 1000 రూపాయలు సంపాదిస్తాడు, నెలకు 30,000 సంపాదిస్తాడు. అతను నాకు వద్దంటది అమ్మాయి. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, ఇంకా కొన్ని రోజులు పోతే సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఎవరికి పెళ్లిళ్ళు అవ్వండి ఇంకా. అది మరి అక్కడ వాళ్ళని కన్విన్స్ చేయి నువ్వు పెద్ద ఆయనకి. దాన్ని ఏమంటారు, డిగ్నిటీ ఆఫ్ లేబర్. కష్టపడే ప్రతి ఒక్కళ్ళని గౌరవించే సంస్కృతి నేర్పు. సైకిల్ షాప్ అయినా సరే స్వాధ్యత. ఇదివరకు మా చిన్నప్పుడు అంతా పెళ్లిళ్ళు కానీ ఎట్లుండేదంటే, వాడు కష్టపడతాడు రా, అమ్మాయిని బాగా చూసుకుంటాడు, కష్టపడే తత్వం ఉన్నోడికి అమ్మాయిని ఇచ్చి చేసేవాడు. ఇప్పుడు కూర్చొని తినేవాడికి ఇచ్చి చేద్దాం, మన పిల్లని కూర్చోబెట్టిన వేపాల. ఇదివరకు అమ్మాయికి కూడా వంటలు నేర్పేవాళ్ళు, ఇంటి పని నేర్పేవాళ్ళు, ఆ ఇంట్లో వాళ్ళతో మమేకమని చెప్పేవాళ్ళు. ఇప్పుడు మా అమ్మాయిని ముట్టుకోవడానికి వీళ్ళే, మా అమ్మాయిని అంటూ దోమదో, బట్టలు ఉదకదో, వంట కూడా తనని తోచింది చేసుద్ది, లేకపోతే ఇద్దరు స్విగ్గీ తెప్పించుకుని తినండి. ఏం